తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సో రాబోయే రోజుల్లో మోడీ రిటైర్ అయితే మోడీ సీట్లో ఎవరు కూర్చుంటారు? మోడీ వారసుడు ఎవరు? బీజేపీని నడిపించే రథసారథి ఎవరు? ఆ క్రెడిబిలిటీ అనేది యోగికుందా? అమిత్ షాకుందా? లేకపోతే గడ్కరీకుందా అంటే ఏం చెప్తారు సార్? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్కు ఉన్నటువంటి సుమారు 70 నుంచి 78 విభాగాల్లో బీజేపీ అనేది ఒక విభాగం. ఇక్కడ మోడీనా, యోగినా, యాగినా, భోగినా ఇది చర్చ కాదు ఇక్కడ. వాళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఎవ్వరు ఉన్నా కానీ ఆర్ఎస్ఎస్ నడిపించేటువంటి ఒక పాలనలో బాగా పావులుగా ఉండాల్సిందే కానీ ఆర్ఎస్ఎస్ని కాదని మోడీ చేయలేడు, యోగి చేయలేడు, యాగి చేయలేడు, భోగి చేయలేడు, ఎవరేం చేయలేరు. అది డ్రైవింగ్ ఫోర్స్ అక్కడుంది. ఆ డ్రైవింగ్ ఫోర్స్ని బట్టే స్పీడ్ ఎంత పోవాలి, ఎప్పుడెప్పుడు స్పీడ్ పోవాలి, ఎక్కడెక్కడ తగ్గాలి, ఎక్కడెక్కడ ఆగాలి, ఏ ఏ స్టేషన్లో ఆగాలి, ఏ స్టేషన్లో ఆగొద్దు, ఇదంతా డ్రైవింగ్ ఫోర్స్ని బట్టి ఉంటుంది. వీళ్ళ చేతుల్లో ఏమీ ఉండదు. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడద్దు, ఏం జరగాలి, ఏం జరగవద్దు అనేది అంతా కూడా వీళ్ళంతా నిమిత్త మాత్రులే. మనం ఒకప్పుడు అద్వానీ వాజ్పేయిల పాలనే చాలా భయంకరమైన పాలన అనుకున్నాం. ఈ దేశానికి వినాశనమైన పాలన అనుకున్నాం. ఇవాళ అద్వానీ వాజ్పేయిలని అరే వాళ్ళే మేలున్నట్టున్నది, వాళ్ళే మంచోళ్ళు ఉన్నట్టున్నది, వాళ్ళ పాలన ఏదో కొంత ఇంత కట్టర్, ఇంత భయంకరమైన పాలన లేకుండా ఉన్నదని ఇప్పుడు భావించాల్సి వస్తుంది. రేపు అమిత్ షా మోడీల పాలనను కూడా రేపు యాగీలు, యోగిలు, భోగిలు వచ్చిన తర్వాత అరే ఆ రోజున్న మోడీ, అమిత్ షాలదే కొంతవరకు మేలైన కొంత ఇంత భయంకరంగా లేనట్టుందని అనుకునే పరిస్థితి వస్తుంది. ఇది ఆడిచ్చే ఆట అంతా కూడా ఈ డ్రైవింగ్ ఫోర్స్ అంతా కూడా బీజేపీ దగ్గర లేదు, ఆర్ఎస్ఎస్ దగ్గర ఉంది, మనువాదంలో ఉంది. ఆ ఉన్నది అనేది మనకు అర్థం కాకపోతే మనం వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏమో చేస్తారు, గడ్కరీ ఏమో చేస్తాడు, అదేం పేరేంది రక్షణ మంత్రి ఆయన ఏమో రాజ్నాథ్ సింగ్ ఏమో చేస్తాడు, అమిత్ షా ఏమో చేస్తాడు, ఇంకొకటి ఏమీ ఉండదు. వీళ్ళు ఏమీ ఉండదు. ఓకే, వీళ్ళు ఆడిస్తున్న ఆటలో వీళ్ళు పాత్రధారులే, సూత్రధారులు కాదు. కాబట్టి మనువాదం అనే ఒక ఫిలాసఫీ ఆర్ఎస్ఎస్ వంట పట్టుకున్నది కాబట్టి వాళ్ళు దాని ప్రకారము ఈ దేశంలో నిచ్చెనమెట్ల సమాజం తీసుకురావాలి, వర్ణ వ్యవస్థను తీసుకురావాలి అనేది వాళ్ళ ప్రాపంచిక దృక్పథం కాబట్టి, వాళ్ళ ఫిలాసఫీ కాబట్టి దానికోసమే వాళ్ళు పనిచేస్తారు. ఓకే, చాలా డిఫరెన్సెస్ అనిపిస్తుంది అసలు. ఆ కేసీఆర్ ఎక్కడ, ఈ కేసీఆర్ ఎక్కడ, ఆ చరిష్మా ఎక్కడ, ఆ టీవీ ఎక్కడ, ఇప్పుడున్న టీవీ ఎక్కడ, ఆ చరిష్మా ఎక్కడ? నిజంగా కేసీఆర్నే చూస్తున్నామా, లేకపోతే ఎవరిని చూస్తున్నామంటే ఏం చెప్తారు బీఆర్ఎస్ అధ్యక్షుడిగా? అంటే ఆయన సహజమైనటువంటి, అంటే దాదాపుగా నాకు ఆయన కాలేజీ లైఫ్ నుంచి నాకు తెలుసు. కొద్దిగా మాకు సీనియరే కానీ నాకు అప్పటి నుంచి తెలుసు. అంటే సిద్దిపేట డిగ్రీ కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి మొదలుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయ్యి హవారా తిరిగినప్పుడు ఆయన ఎన్ఎస్యుఐ తెలుసు, యూత్ కాంగ్రెస్ తెలుసు, ఢిల్లీ తెలుసు, తర్వాత టీడీపీ ప్రస్థానం తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా ఆయన 2009 వరకు కేసీఆర్ వేరు, 2009 నుంచి కేసీఆర్ వేరు, 2014 తర్వాత ఇంకా కేసీఆర్ వేరు. 3 కోణంలో చూడొచ్చు అతన్ని. ఇప్పుడు ఇంకో 4వ కోణము, ఇప్పుడు పూర్తిగా ఎట్లయితే పైకి లేచారో అదే స్పీడ్తో కిందకు వచ్చేసినట్టు అనుకోవచ్చా? ఇవాళ ఆయన ఒక బందికానలో ఉన్న బందీ అనేవి అనిపిస్తుంది నాకు. కొడుకు, బిడ్డ, అల్లుడు, కోటరి అనే ఒక బందికానలో బందీ అయినటువంటి ఒక వ్యక్తి అనిపిస్తున్నది. ఓకే, కవిత ఎప్పుడు బయటకు వస్తుందండి? కానీ ఆయన కవిత ఎప్పుడు బయటకు వస్తుంది? రేపు ఇండియా కూటమి ఫలితాలు, అంటే ఇండియా కూటమి అనుకూలమైన ఫలితాలు వచ్చి ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే బయటకు వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, వాళ్ళ టార్గెట్ కేజ్రీవాల్. ఎవరు టార్గెట్? మోడీ టార్గెట్. మోడీ టార్గెట్. ఓకే, జూన్ 1కి ఆయన కోర్టుకు అంటే కోర్టుకు సరెండర్ కావాలి, జైలుకు పోవాలి. జూన్ 4 ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినాయి అనుకో, కేజ్రీవాల్ బయటకు వస్తాడా? వస్తాడా? మోడీ అమిత్ షాల పాలన తిరిగి ప్రారంభమైతే ఫిర్ ఏక్ బార్ ఔర్ ఏక్ బార్
అని కనుక మళ్ళీ అదే నిజమైతే వస్తాడా? కేజ్రీవాల్ లేనప్పుడు కవితమ్మ ఎట్లా వస్తుంది? వచ్చే అవకాశం ఉందా? ఓకే. అసలు కేసీఆర్ అనే ఒక వ్యక్తి శక్తి కాదు ఇప్పుడు. ఒక వ్యక్తి ఈ దేశ రాజకీయాల్లో అసలు ఆయన ఈజ్ నో మోర్. అయినప్పుడు ఏముంటుంది ఆడ? ఎవడు పట్టించుకుంటాడు? ఆయన డబ్బు చూసి పట్టించుకుంటారా? దేన్ని చూసి పట్టించుకోవాలి ఇప్పుడు? లేకపోతే ఆయన సంఖ్యాబలం, ఆయనకు 10 సీట్లు వచ్చినాయి, 5 సీట్లు వచ్చినాయి, ఎవరికో తక్కువ ఉంది ఎక్కువ ఉందని ఎవడు పట్టించుకోవాలా? కాబట్టి ఈ దేశ రాజకీయాల్లో ఆయన ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిండో అప్పుడే ఆయన పూర్తిగా స్వాస్థంగా రాజకీయ భూస్థాపితం అయిపోయాడు. ఏమున్నది అప్పుడు? నీకు జెండా ఉందా? ఎజెండా ఉందా? నీకు ఒక సెంటిమెంట్ ఉందా? ఏముంది ఇప్పుడు ఈ దేశ రాజకీయాల్లో? కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఉంది, బీజేపీకి ఒకటి ఉంది, ఎన్సీపీకి ఒకటి ఉంది, డిఎంకేకి ఒకటి ఉంది, తృణమూల్కి ఒకటి ఉంది, ఈ దేశం జేఎంఎంకి ఒకటి ఉంది, ఆమ్ ఆద్మీకి ఒకటి ఉంది. ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఐడియాలజీ ఉండాలి, ఒక ఫిలాసఫీ ఉండాలి, ఒక జెండా ఉండాలి, ఒక ఎజెండా ఉండాలి, ఒక సెంటిమెంట్ ఉండాలి. బీఆర్ఎస్కి ఏముంది చెప్పండి? ఏమైనా ఉందా? ఈవెన్ బీఎస్పీకి కూడా ఏదో ఒకటి గాలపడ్డది కదా. ఇంకేముంది ఇక్కడ? కమ్యూనిస్టులకు కూడా ఏదో ఒకటి ఉంది కదా. బీఆర్ఎస్ అనే ఒక పార్టీకి అది ప్రాంతీయదా జాతీయమా మీరు చెప్పాలి, నాకైతే తెలియదు. ఆ పార్టీకి ఈ దేశ రాజకీయాల్లో ఏముంది చెప్పండి? జెండా లేదు కదా, ఎజెండా లేదు కదా, ఫిలాసఫీ లేదు, ఐడియాలజీ లేదు, గ్రామ కమిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది ఆడ? బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, ఈ దేశంలో ఒక పార్టీకి, ఏ పార్టీకైనా సరే ఒక జెండా, ఒక ఎజెండా, ఒక సెంటిమెంటు ఏదో ఒకటి ఉండాలి. ఏం లేని పార్టీని పట్టుకొని మనం ఏం మాట్లాడతాం? ఈవెన్ శివసేనకు కూడా ఏదో ఒకటి ఉంది కదా. చిన్న చితక పార్టీలకు కూడా, ఈ దేశంలో ఉన్న చిన్న చితక పార్టీలకు కూడా ఏదో ఒకటి ఉంది. ఏదో ఒకటి చెప్తారు వాళ్ళు. అరే మా ఫిలాసఫీకి ఇది, మా ఐడియాలజీకి ఇది, మా జెండాకి ఇది, మా ఏజెండా ఇది, మా ప్రణాళిక ఇది అని చెప్పుకుంటారు. ఇలా ఏం చెప్తారు వీళ్ళు చెప్పండి? కాబట్టి ఇంకా ఈ దేశ రాజకీయాల్లో కేసీఆర్ అనే ఒక ఇప్పుడు ప్రస్తుతం అయితే మాజీ ముఖ్యమంత్రి ఉండొచ్చు, కానీ ఆయన చర్చనీయాంశం కాదు. ఓకే.